అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము బెంగళూరు నుంచి వచ్చాము. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా చేసినారు. ఎవ్రీ టైం అన్ని బాగుంటుంది, అన్ని బాగా చేస్తారు, అన్ని క్లీన్నెస్ ఉంటుంది. అయితే వాళ్ళు జగన్ గారు ఏం చేసినారో అది నిండా తప్పు చేస్తున్నారు. వాళ్ళు రెడ్డి గారు అయి హిందూ అయి పుట్టింది, వాళ్ళు హిందూ అయి పుట్టి వాళ్ళు ధర్మక్షేత్రానికి మోసం చేశారు. వాళ్ళు అందుకే ఇప్పుడు ఏం స్టేజ్ లో ఉండరు, వాళ్ళు అట్లే దిగిపోయారు. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు దానికి ఏం చేస్తా ఉండరో దాన్ని అనుభవించేస్తా ఉన్నారు. ఏంటి అంటే అసలు శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని వినగానే మీకు ఏమనిపించింది? అది మహా తప్పు. మాకెంత కోపం వచ్చింది. ఎదురుగా ఉండి మేము బాగా తిట్టిండి. అది ప్యూర్ గీ, అది దుడ్లో ఎంతో దుడ్లు వస్తుంది దేవునికి. ఆ దుడ్లో ప్యూర్ గీలోనే చేయొచ్చు కదా, ఎందుకు వాళ్ళు అట్లా తప్పు చేశారు? ఒక 10 రూపాయల హెచ్చు తక్కువ చూడరాదు అట్లన్నీ. సనాతన ధర్మం మీద హిందూ ధర్మం మీద జరుగుతున్న కుట్రగా దీన్ని భావించవచ్చా అంటే? క్రిస్టియన్ కి కన్వర్ట్ అయ్యారు, బట్ క్రిస్టియన్ ధర్మానికి మోసం చేయరాదు. ఈ ధర్మం ఎట్లా నడుస్తా ఉందో అది అట్లే నడుచుకొని పోవాలా. అదేమి వాళ్ళు వేరే ఇచ్చేసారో వాళ్ళు అదే దానికే వాళ్ళు ಯಾವ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కిందకి పడిపోయారు. మన పవన్ కళ్యాణ్ వచ్చారు, ఇంక ముందు అన్ని మంచిగా జరుగుతుంది. ఇంకొకటి నేనేం చెప్తాను ఆడియన్స్ కి ఏంటంటే, పబ్లిక్ కి, ఇంత మందికి అందరికి అనుకూలం కావాలంటే ఇది మొబైల్ ఫోన్ అట్లీస్ట్ వాళ్ళు ఫోటోలు తీస్తారు అంటే ఒక చిన్నది ఇదనే ఉంటుంది కదా. గురుగారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి వచ్చామండి, దప్పలపూడి నుంచి. దేవుడి దర్శనం అయిపోయింది. ఈ లడ్డుకు జగన్ ప్రభుత్వం వచ్చినాక 2022 ఆగస్టు 3వ తారీఖు వచ్చాను. ఇక్కడ పరిస్థితుల్లో ఈ లడ్డు చూసినాక ఇక్కడ రాకూడదు జీవితంలో అనుకున్నాను. జగన్ పోయేదాకా రాకూడదు అనుకున్నాను. ఆ దరిద్రం పోయినాక కూడా రాలేదు. దేవుడు కరుణించాడు. అయ్యా నువ్వు రామాక అప్పుడే మంచి లడ్డు, మంచి ప్రసాదం నీకు అన్ని కనికరిస్తాను, ఉండమంటే ఉన్నట్టున్నాను ఇప్పుడు దాకా. అందుకే ఇప్పుడు వచ్చినట్టున్నాను. ఈ లడ్డు చూసారా ఎంత హాయిగా ఉందో, కిలోమీటర్ వచ్చింది వాసన. ఈ లడ్డుకి గత ప్రభుత్వం లడ్డుకి ఎంత తేడా ఉందో తెలుసండి. ఇది చాలా స్మూత్ గా ఉండిద్ది. అది గట్టిగా కొవ్వులతో తయారు చేసిన, చేపల నూనెతో తయారు చేసిన లడ్డు అండి. అది కనబడుతుంది, లడ్డులోనే తెలిసిపోతుంది కమ్మని లడ్డుతో. దేవదేవుడితో పెట్టుకున్నారండి, నాశనం అయిపోతారు. దేవదేవుడితో పెట్టుకున్నారన్నమాట. గురుగారు అసలు అంటే శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని కానీ మీకు ఏమనిపించింది? చాలా చాలా బాధేసిందండి. మామూలుగా చాలా బాధేసింది. ఇలాంటి తప్పుడు ఎదం వల్లనే మళ్ళీ ఎప్పుడు ఎన్నుకోకూడదు. ప్రజలు గొర్రెల్లాగా ఉండమాకండి, సింహాల్లాగా ఉండండి. దేవుడితో పెట్టుకోవద్దు ఎవరైనా సరే. బాబు గారు లాంటి వాళ్ళే ఇలాంటి గొల్లకి న్యాయం చేయాలంటే ఆయనే చేయగలరు. ఇదేంటి అసలు ఈ లడ్డూలో కల్తీ మన సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఈ ప్రతి ఒక్కరు కూడా చాలా మంది సనాతన ధర్మాన్ని వెన్నుపోటు పడుతున్నారు, అన్యాయంగా చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ కూడా సూచి చూడనట్టు వదిలేస్తున్నారు. ఈ మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా సనాతన ధర్మం మీద జనం కూడా పోరాడాలి. ఎంతసేపటికి నాయకులు వచ్చి అడగాల, మనం కూడా పోరాడాలి, గట్టిగా పోరాడాలి. సనాతన ధర్మం చాలా గొప్పది, దాన్ని అవలంబించాలి, దాన్ని ఫాలో అయితే మన సనాతనం ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. కిల్లమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ నుంచి వచ్చారు. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. లడ్డు రుచి చూసారా ఎలా ఉంది? బాగుందా? బాగుంది. ఏంటి అంటే అసలు స్వామివారి లడ్డు తయారీలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువులు కొవ్వు కలుస్తుందని వినగానే మీకు ఏమనిపించింది? అంటే అంత పవిత్రమైన లడ్డు మీద అట్లా కలవడం కరెక్ట్ కాదనిపించింది. షాక్ అయినాం ఫస్ట్. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చి అందరు తిరుపతి లడ్డుయే ఫేమస్ కదా, లడ్డు అంటే గుర్తొచ్చేది తిరుపతి. తిరుపతిలో అట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇప్పటి నుంచి ఓకే అంటున్నారు కాబట్టి బాగుంది. ఇప్పుడు ఎలా ఉంది రుచి కానీ సువాసన కానీ ఎలా ఉన్నాయి? బాగుంది. మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉంది లడ్డు? బాగుంది. టేస్ట్ చేశారా? చేసాం. టేస్ట్ చేశారు కదా, లడ్డు ఎలా ఉంది? సూపర్. ఇది వరకు అంటే ఇప్పుడు చాలా నాణ్యత ఉంది. ఓకే, ఇది వరకు ఏదో ఫ్యాక్ట్ అదేది అంటున్నారు, దానికి దీనికి కూడా డిఫరెంట్ చాలా ఉంది. అంటే మీరు రుచి చూసారు కదా, అసలు మీకేమనిపించింది? గతంలో లడ్డు బాగుందా, ఇప్పుడు లడ్డు బాగుందా? ఇప్పుడు లడ్డు వచ్చేసి నెయ్యి బాగా అప్పుడు కనపడుతుంది తేడా. అప్పుడు కొద్దిగా గట్టిగా ఉండే, చేసి గట్టిగా ఉండే. ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది కదా, మెత్తగా క్వాలిటీ ఉంది, స్మెల్ కూడా బాగా వస్తుంది, చాలా బాగుంది. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని తెలియగానే మీకు ఏమనిపించింది? అసలు చాలా బాధ కదండి. కొన్ని కోట్ల మంది జనాలంతా దాంట్లోనే మేము డిఫరెన్స్ లో వెళ్ళిపోయినాం ఫస్ట్. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత కోలుకున్నాం అనమాట. ఓకే, అంటే ఏంటి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాలాగా? కరెక్టే కదా, చాలా దెబ్బతిన్నట్టే కదా అండి. అన్ని మతాలు అందరూ ప్రోత్సహిస్తున్నారు, మన మతానికి వచ్చేసరికి చాలా ఘోరం కదా ఇది.
ఏంటి ఇది హిందూ ధర్మం మీద అలాగే సనాతన ధర్మం మీద జరిగిన కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు? భావించవచ్చు కదండి, కుట్రనే కదా ఇది. ఇప్పుడు మనకు వచ్చే సంపాదన మొత్తం అన్ని దేవాలయాలకు, చర్చిలకు, గుడిలకి, మసీదులో పోతున్నప్పుడు మనం గట్టిగా మాట్లాడడానికి ఏముంది? అదే కదా, మనం గట్టిగా మాట్లాడాలి కదా. ఈరోజు మన సమస్య వచ్చింది, మన హిందువులు మొత్తం ఏకం కావాలి. ఏకం అయితేనే కదా ఇప్పుడు సమస్య తెగింది. ఈరోజు యూట్యూబ్ ఛానల్ మీలక అందరు స్ప్రెడ్ అయినందుకు ఈరోజు మనకు రాష్ట్రపతి దాకా వెళ్ళింది. కాబట్టి ఈరోజు ఇప్పుడు వచ్చిందనమాట. లడ్డు సైజు కూడా ఇది వరకు చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా.